ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల నాకాబందీ. డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మహాసభను విజయవంతం చేయాలి. బిల్డర్స్ అసోసియేషన్ సన్నాహక సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి పిలుపు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా. డ్రైవర్కు స్వల్ప గాయాలు. ప్రాణాలతో బయటపడ్డ బస్సులోని ఏకైక ప్యాసింజర్. మంచిర్యాల జిల్లా జోన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఆకస్మిక నాకాబందీ వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా, లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో ఏసీపీ, సిఐ, ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లాడ్జీల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ లాడ్జీలకు వచ్చే ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, లాడ్జీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను నమోదు చేయాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. నాకాబందీ కార్యక్రమంలో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్లో 20 కేసులు నమోదు చేసి 73 వాహనాలకు 13,100 రూపాయల జరిమానా విధించారు. సరైన పత్రాలు లేని 407 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీఐ ప్రమోదరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఈ నెల 18వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వేముల సత్యమూర్తి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐలైఫ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ విద్యుత్ తదితర శాఖల కాంట్రాక్టర్లకు వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు రాష్ట్రం నుండి కాంట్రాక్టర్లు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి ప్రాధాన్యత లేని పనులను నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను ఎటువంటి ప్రభావాలు, సిఫార్సులు, వివక్షలు లేకుండా క్రమ సంఖ్య, సీనియారిటీ ప్రకారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిరాజ్ ఉర్ రెహమాన్, మాజీ స్టేట్ చైర్మన్ బి సుగుణాకర్ రావు, కట్కూరి దేవేందర్ రెడ్డి, యు సురేందర్, స్టేట్ అడ్వైజర్ ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ సెంటర్ ఫాస్ట్ చైర్మన్ రామారావు, రవీందర్ రావు, వరంగల్ చైర్మన్ మనోజ్, కరీంనగర్ సెంటర్ చైర్మన్ జితేందర్ రావు, జిల్లా కాంట్రాక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. మాది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పేమెంట్ల గురించి అనేది ఎక్కడ పెట్టలేదు. మా హక్కుల గురించి పోరాటం చేసే సంస్థ ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 264 సెంటర్లు ఉంటాయి. దానికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ కేవలం పేమెంట్ల గురించి రోడ్డు ఎక్కడం అనేది ఇది మా దురదృష్టకరం. 6 ఏళ్ల నుంచి పేమెంట్ జరగట్లేదంటే జరుగుతున్నాయి, కొంతమందికి జరుగుతున్నాయి. ఎవరికి జరుగుతున్నాయి అంటే కార్పొరేట్ సంస్థలకు జరుగుతున్నాయి. దాదాపు 2000 కోట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ఉన్నాయి. టోటల్గా తెలంగాణ స్టేట్లో 2000 కోట్లు ఉంటాయి. 20,000 కోట్లు ఉంటాయి. 20,000 కోట్లు ఇది 6 ఏళ్ల నుంచి వస్తున్నాయి. మళ్ళీ కొత్త పనులు జరుగుతున్నాయి, కొత్త టెండర్లు పిలుస్తున్నారు. అసలు ఇట్లా జరుగుతున్న ఈ కొత్త టెండర్లకు మళ్ళీ 20,000 కోట్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు అయిపోవాలి? దానికి మా డిమాండ్ ఏంటంటే ఎట్లా పని చేసిందో ఫస్ట్ ఎవరు ముందు చేసిందో వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఒకవేళ పేమెంట్ ఇయ్యని పక్షాల ఆ పని మీకు అవసరం లేదని భావిస్తే అగ్రిమెంట్ క్లోజ్ చేయండి, మా బ్యాంక్ గ్యారెంటీలు మాకు ఇవ్వండి. ఇది రెండోది. మూడోది, మేము రేపు 18వ తారీఖు నాడు ఇక్కడి నుంచి కనీసం ఒక 400-500 మంది ఒక్కొక్క జిల్లా నుంచి మొబిలైజ్ చేసి మేము ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. మీకు రోడ్లు కానీ, భవనాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మీకు ఇక్కడెక్కడ డాంబర్ ప్లాంట్లు ఇదంతా ఎక్కడి నుంచో వచ్చి చేరు. ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్లు 30-40 ఏళ్ళ నుంచి చేసుకుంటే ఇక్కడ ఉపాధి చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ను వాళ్ళు కూడా తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో కూడా ఉపాధి కల్పిస్తూ చేస్తున్న కాంట్రాక్టర్లు వీళ్ళేమో 100 కోట్లు చేసి ఎక్కడికో దుబాయ్కో అక్కడికో ఎక్కడికో పోయి వచ్చేటోళ్ళు కాదు. లోకల్గా రోజు మీ చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళ బాధలు మీరు కూడా చూస్తున్నారు. ఇది పైకి తెలియజేయడానికి మీరు కూడా మాకు సహకరించాలని మీడియా మిత్రులను కోరుతూ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఇవాళ ఈ హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, వేరే డిస్టిక్ల నుంచి ప్రతి డిస్టిక్ ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. సత్యమూర్తి గారు భారతదేశం వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మన సుగుణాకర్ రావు గారు, ఇంకా తోటి కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు పేరు చెప్పాలంటే సమయం బాగా వృధా అవుతుంది. కాకపోతే అర్థం చేసుకోవాలి సోదరులు, పత్రికా మిత్రులు. దీనికి కావాల్సిన యాక్చువల్ ఇది బయటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పెండింగ్ బిల్స్ చాలా వరకు ఏంటంటే ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే, ఏ గవర్నమెంట్ అయితే ఉంటేనేమి కన్న తల్లి లాంటిది. గవర్నమెంట్ అంటే ఒక పిల్లగాడికి కన్న తల్లి చూసుకోవడం జరుగుతుంది. ఇవాళ డబ్బులు అంటే ఒక ఏంటంటే సేమ్ థింగ్ అడగడం ఒకరికి. ఈ సమాజం మన తెలంగాణ సమాజంలో ఏంటంటే మనం బాగా చిత్తశుద్ధితోటి, ఒక పద్ధతితోటి, వ్యక్తి ఒక అవగాహన కలిగి ఉండవలసిన మన తెలంగాణ, ఇండియాలో ఒక తెలంగాణ ఏంటంటే మనం బయట దేశాలకు పోయినా కూడా మన పేరు ప్రతిష్ట ఉంది. దానికి ఏంటంటే మొత్తం మట్టిలో కలిసిపోతుంది. ఎవరైనా కూడా సంపాదించాలి, పైసా సంపాదించడం, బిల్లులు కానీ డబ్బు అనేది ఒక పార్ట్ మనిషికి జీవితంలో ఏంటంటే ఒక ఏంటంటే ఉన్నవాడు పైసవాడైనా కావాల్సినంత. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, గవర్నమెంట్ వరకు మేము పొలిటికల్లో వదలుచుకోలేదు, పొలిటికల్ తోటి మాకు సంబంధం కూడా లేదు. ఉందంటే మేము ఓట్లు వేపిస్తాం, అన్ని అడుగుతాం, అన్ని చేస్తాం, అన్నిటికీ సహాయపడుతున్నాం.
మేము రక్తం చిందించి మా లేబర్ కానీ మేము కానీ మా ఆపరేటర్స్ కానీ మా ఇంజనీర్స్ కానీ విపరీతమైన బాధతోటి పనిచేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క బీటెక్ చేసిన వాడు ఎంటెక్ చేసిన వాళ్ళు మా దగ్గర నా కంపెనీలో ఒక 5 బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లనే ఎందరో ఈ సమాజంలో దీంట్లో మా తెలంగాణలో ఎందరో ఉన్నారు అట్లా చేసేవాళ్ళు. వాళ్ళ కాల పరిమితి అయిపోతుంది. వాళ్ళు ఒక సంవత్సరం మొదలుపెట్టి మా దగ్గర 10 సంవత్సరాలు చేస్తాం, 10 సంవత్సరాలు చేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే జాబ్ కూడా దొరకదు వాళ్ళకు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఇవాళ తెల్ల బట్టలు వేసుకొని ఏదో కార్లలో తిరుగుతున్నారు సిరాజు రెహమాన్ కానీ పెద్ద కాంట్రాక్టర్లు కానీ అనుకుంటారు. కాదు, మా వెనుక ఏముంది అదే ఆలోచించాలి గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు. నిజాం సర్కార్ జమాన్లా కానీ ఇప్పుడు షాజహాన్ కూడా ఎందుకు కట్టాడు, లేబర్ ఖాళీ ఉంటుందని చెప్పి లక్షల మంది 1000 మందితో పని తీసుకున్నాడు ఆయన. అయితే అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా పవర్ఫుల్ లీడర్. మనకు పవర్ఫుల్ లీడర్ అంటే ఆయనే అసలు నాకు పైసలు దొరుకుతలేవు, అవుతలేదు, పోతలేదు అని చెప్పి అన్న మాటలు ఉన్నాయి మీడియాలో. ఇవాళ తీస్తే కూడా ఎక్కవుతుంది. కానీ మాకు సమాజంలో ఎట్లా దొరకాలి? మాకు బ్యాంక్ సమస్య అంటే ఏదో మేము మీడియా వాళ్ళకి పిలిచి లేకపోతే ఏదో చేసి మా సమస్య చెప్పుకొని ఏదో బొబ్బం పడుకుతున్నాం అంటలేము మేము. మాకేముంది, క్రిమినల్ లాగా వస్తాడు వాడు నోటీస్ ఇస్తాడు. జిఎస్టీ ఎలా వసూలు చేయడం, జిఎస్టీ కరెక్టే, మీరు చేయండి, ఎంత పెడతారు పెట్టండి, దానికి మేము సహకరిస్తాం, మేము చేస్తాం. మాకు జైలు శిక్ష ఉన్నది తెలుసా. మేము ఫస్ట్ రోజు సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళు ఏం చేస్తారో మాకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి మళ్ళీ క్రిమినల్గా ఒక మర్డర్ కేసు కంటే ఎక్కువ ఉంది. దాని కానూన్ ఎట్లున్నదంటే మర్డర్ కేసు కంటే ఎక్కువ ఉంది. మాకు తీసుకుపోయి సీదా లెక్కలేస్తాం. మేము ఎందుకండి కాంట్రాక్టింగ్ చేయడం, మేము పని చేయడం ఎందుకు, ఈ పరిశాన్ ఎందుకు, ఈ ప్రతిష్ట అంతా తీసుకోవడం ఎందుకు? మేమున్నాం, చలో మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పుకుంటారు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంది, నా దగ్గరనే డబ్బులు రాకపోతే నేను ఎవరికి ఇవ్వాలి? నేను ఇవ్వనప్పుడు పరిస్థితి ఏంది? మేము వచ్చినప్పుడు పైసగల్లమో పైసలు లేని వాళ్ళం ఏదో లోన్ తీసుకొని మిషనరీ అది కడతాం. మేము హీరోలాగా ఉంటాం. మమ్మల్ని విలన్ లాగా తయారు చేస్తాం. మేము హీరోలాగా ఉండాలా, విలన్ లాగా ఉండాలా, లేకపోతే భిక్షగాడిలాగా ఉండాలా? పరిస్థితి ఏంటంటే చాలా ఉచ్చారణ ఏటో బయటకు వెళ్ళిపోతుందని కాదు, కాకపోతే సమస్య ఎంత బయటపడ్డదంటే ఇలా డబ్బులు అనేది ఒక సీక్రెట్ విషయం. జేబులో ఉంటాయి, బ్యాంకులో ఉంటాయి. అది బయట ఇచ్చడం పుచ్చుకోవడం అది నడుస్తూ ఉంటుంది. అంతేగాని కాకపోతే ఇంత బహిర్గతంగా మేము బయటికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే పెండింగ్ బిల్స్ ఎందుకండి? సెక్రటరేట్ పోవడం, ఒక మనిషి సెక్రటరేట్ పోయి పైరవి చేయాలి. పైరవి దేనికండి? మేము పని చేస్తున్నాం, అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, మేము ఆల్రెడీ బీజీ తీస్తున్నాం, దానికి మేము గవర్నమెంట్కే డబ్బులు కట్టి మేము పని తీసుకుంటే వ్యవధిలో ఆ టైం లోపు మేము పని చేయాలి. పని చేయకపోతే దానికి ఒక బ్లాక్ లిస్ట్ అని, ఒక లేని తమాషాలని లాస్ట్లో ఎన్నో ఉంటాయి. మీరు డబ్బులు ఇవ్వకపోవడం ఏంటిది, మేము అడగడం ఏంటిది? అడగంది తల్లి కూడా తిండి పెట్టదు. కానీ మేము అడుగుతూ ఎక్కడ పోయి అడగాలి? సెక్రటరేట్ పోవాలంటే పాస్ తీసుకోవాలి. మామూలు మనిషి అయితే పోలేడు. నెలలు పట్టిపోతాయి, గంటేస్తున్నారు. వాళ్ళకు ఒక దుర్మార్గులాగా చూస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితులను ఎందుకు వస్తున్నాయంటే గమనించాలి. గవర్నమెంట్ మాతో సహకరించాలి, వాళ్ళకు మేము సహకరించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి మహిళా మండల ఆధ్వర్యంలో అధిక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిర్ నుండి ఐబీ చౌరసా వరకు పురవీధుల గుండా మహిళలు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం పట్టణంలోని ఏసీసీ సమీపంలోని పటేల్ గార్డెన్స్లో అధిక మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా మహిళలందరూ కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి మహిళలు మాట్లాడుతూ, ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసంగా రావడంతో ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా మార్వాడి మహిళలందరూ కలిసి నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి ప్రగతి సమాజ్ మరియు మార్వాడి యువ మంచ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన రెడ్డి కుల బాంధవుల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మణిమాల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెడ్డి కుల విద్యార్థులకు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 6,000 రూపాయలు, మూడవ బహుమతిగా 4,000 రూపాయలు, 12వ బహుమతి వరకు 2,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం రెడ్డి సంఘ విద్యార్థులకు ప్రోత్సహించాలని ఉద్దేశంతో పురస్కారాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా సభ్యులు సంతోషం గోపాల్ రెడ్డి, వి మధుసూదన్ రెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, కె సురేందర్ రెడ్డి, 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, బలరాం రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా తెలంగాణ రెడ్డి ఆధ్వర్యంలో మరియు రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ కన్వెన్షన్లో మంచిర్యాల జిల్లా ప్రోగ్రాంలో రెడ్డి పిల్లలకి 10వ తరగతి చదువుకున్న పిల్లలకి మంచి ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళని తీసుకొని ఇక్కడ మా రెడ్డి బంధువుల సమక్షంలో వాళ్ళకి ఈ క్యాష్ రూపకంగా అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే మా రెడ్డి బంధువుల సహకారంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ నుండి చేపట్టవలసిందిగా అందరి సభ్యుల యొక్క సపోర్ట్తోని ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మా రెడ్డి బంధువులకి సభ్యులకి జిల్లా లెవెల్ మొత్తంలో వచ్చిన మా రెడ్డి పరివార్ అందరికీ కూడా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ నుండి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరిన్ని సేవా కార్యక్రమాలు మా రెడ్డి బంధువులు ఇంకా కొనసాగించాలని కోరుతూ థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో రెడ్డి కమ్యూనిటీలో అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులను తీసుకొని మొదటి బహుమతిగా 10,000, రెండవ బహుమతి 6,000, మూడవ బహుమతి 4,000, నాలుగవ బహుమతి నుండి 12వ బహుమతి దాకా 2,000 రూపాయలను ప్రకటించి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారిని ఉత్తేజపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డోనర్సు, తర్వాత రెడ్డి మిత్రులు, బంధువులందరికీ మా సంఘం తరపున అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ నుండి బెల్లంపల్లి బస్టాండ్కు వచ్చే కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు
మందమరి జాతీయ రహదారి కేకఓసి వద్ద డ్రైవర్ నిద్రమత్తులో అదుపు తప్పి బోల్తా తప్పిన ప్రమాదం. డ్రైవర్ ప్రయాణికుడికి స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఒక ప్రయాణికుడి ఉండడంతో తప్పిన ప్రమాదం. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న మందమరి పోలీసులు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల గురించి మాట్లాడలేదని బీజేపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఫోటోను చూపిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ రాజకీయ నాటకాలు ఆడడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులపై బురద జల్లే ప్రయత్నాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెద్ద ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే ప్రచార రాజకీయాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారో, ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయడం సాధ్యం కాదని శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మల్లేష్, ప్రభాకర్, పట్టణ ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు గోపరాజం, బత్తుల వేణు, ఏల్పుల సత్యనారాయణ, సురేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, యువ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, వాళ్ళు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు గడ్డం వంశీకృష్ణ గారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని ఊర తిరుగుతూ, ఈ యొక్క వ్యక్తి మీకు తెలుసా, ఎప్పుడైనా చూసారా మంచిర్యాలలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారు చేసినటువంటి ఒక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు ఈ 2 ఏళ్ల కాలంలో గతంలో ఏ ఎంపీ చేయనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వంశీకృష్ణ గారు చేశారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 2700 కోట్ల రూపాయలతోని NS-63 నిధుల్ని శాంక్షన్ చేయించినటువంటి ఒక ఘనత ఇలా గడ్డం వంశీకృష్ణ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 4500 కోట్ల రూపాయలతోని పెద్దపల్లి నుండి మనుగురు వరకు రైల్వే లైన్ ను స్థాపించినటువంటి ఘనత కూడా ఇలా వంశీకృష్ణ గారికి దక్కుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. సుమారుగా వారు ఎంపీగా 2 సంవత్సరాల కాలంలో ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి 8000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి గతంలో ఏ ఎంపీ చేయలేనటువంటి అభివృద్ధిని చేసినటువంటి ఘనత ఇలా వంశీకృష్ణ గారికి దక్కుతుంది అని చెప్పక తప్పదు. ఇలా నేను బీజేపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఈ 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి పనులకు మరి ఎంత నిధులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారో ఒక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారితో మాట్లాడి పత్తి కొనుగోలు విషయంలో వడ్ల కొనుగోలు విషయంలో ఇలా మీరు తీసుకొస్తా అన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇలా జిఎస్టీతోని ఇలా సన్నకారు చిన్నకారు వ్యాపారస్తుల్ని ముంచినటువంటి ఘనత మీరు కాదా? ఇలా నోట్ల రద్దుతోని ఇలా సామాన్య ప్రజలపై భారం మోపినటువంటి ఒక ఘనత మీరు కాదా? ఇలా పెట్రోల్ ధరలు పెంచి ఇవాళ కూడా 29 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. ఇలా ప్రజలను నడిపించేటువంటి ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా మోడీ హయాంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వమే అనేటువంటిది నేను చెప్పక తప్పదు. సిగ్గుండాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు సిగ్గు శరం ఉంటే ఇలా మోడీతో కొట్లాడరు.
ఇలా ఖాతాల్లో కూడా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఖాతాలో వేస్తా అని చెప్పేసి అన్నాడు కదా, ఎందుకు వేయట్లేదు అన్నాడు. కానీ ఇలా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది. ఇలా వడ్ల కొనుగోలు లోపల ఎందుకు వడ్ల కొనుగోలు తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి ఒక వడ్లను ఎందుకు కొనుగోలు చేయట్లేదో ఇలా వాళ్ళని అడగండి. ఇలా చేసేదంతా తప్పులు చేసేదంతా మీరు, ఇలా పని చేసినటువంటి వంశీకృష్ణ గారి మీద ఇలా మీరు మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా రామగిరికి ఇలా ఏదైతే ఉందో దానికి రోప్వే నిర్మాణం కావచ్చు, కోటిలింగాల అభివృద్ధి కావచ్చు, ధర్మపురి అభివృద్ధి కావచ్చు, ఇలా దేవాలయాలు చూసుకుంటే ఏ రంగం చూసుకున్నా కూడా వారు చేసినటువంటి అభివృద్ధి గొప్పది. ఇలా ఎన్టీపీసీ లోపల 800 మెగావాట్లతోని మళ్ళీ ఇలా జరుగుతూ ఉందంటే దానికి కారణం ఎవరయ్యా అంటే వంశీకృష్ణ గారు. ఏ రంగం చూసుకున్నా, విద్యుత్ రంగం చూసుకున్నా కూడా, రైల్వే రంగం చూసుకున్నా కూడా, వ్యవసాయ రంగం చూసుకున్నా కూడా, అటు కార్మికులకు, కర్షకులకు, నిరుద్యోగులకు అన్ని రకాలుగా సేవలు చేసేటువంటి ఒక వ్యక్తి ఇలా వంశీకృష్ణ గారు అని చెప్పి చెప్ప తప్పదు. కానీ మీరు ఎవరు ప్యాకేజీ లీకేజీల చొప్పున మొన్నటికి మొన్న నీటిను లీకేజ్ చేసి ఇలా 7 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి యొక్క చరిత్ర ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని. ఆనాడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఉసురు వాసుకున్నటువంటి యొక్క ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. ఇలా దొంగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే తప్ప మరొకటి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు స్వాగతించండి. కానీ ఆయన చేసేటువంటి అభివృద్ధిని మేము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు, తలవంప తెచ్చేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మనం వాడు మాట్లాడుతూ పలు దఫాలుగా రఘునాథ్ పోయి ఇచ్చాడు. అరే ఈయన ఎంపీగా పలు దఫాలుగా పార్లమెంట్ లో ప్రస్తావించండు, పలు దఫాలుగా కేంద్ర మంత్రులతో మాట్లాడిండు. ఇలా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో, వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారితో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో, రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో పలు దఫాలుగా మాట్లాడి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏవైతే పనులు అవసరం ఉన్నాయి, ఏవైతే పనులు వస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్య, కార్మిక కర్షక యువత మహిళలకు మేలు జరుగుతుందో అని తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంశీకృష్ణ గారు. ఇలా వారిని పట్టుకొని మీరు మాట్లాడడం సిగ్గుచేటు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల నాకాబందీ, డీసీపీ ఏ భాస్కర్ ఆధ్వర్యంలో లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మహాసభను విజయవంతం చేయాలి. బిల్డర్స్ అసోసియేషన్ సన్నాహక సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి పిలుపు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా, డ్రైవర్కు స్వల్ప గాయాలు, ప్రాణాలతో బయటపడ్డ బస్సులోని ఏకైక ప్యాసింజర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.